మీరు చాట్ జీపీటీ వాడుతున్నారా? మైక్రోసాఫ్ట్ కోపైలట్ వాడుతున్నారా? గూగుల్ జెమినీ కూడా వాడుతున్నారా? ఒక్క షాకింగ్ ట్రూత్ చెప్తాను. ఏ రికమెండేషన్ పాయిజనింగ్ అనే న్యూ అటాక్ ని కనుక్కున్నారు. సమ్మరైజ్ విత్ ఏఐ బాటమ్ లేదా షేర్ లింక్స్ లో హిడెన్ ఇన్స్ట్రక్షన్స్ ఎంబెడ్ చేస్తున్నారు. మీ ఏఐ అసిస్టెంట్ యొక్క మెమొరీలో ఫేక్ ఫ్యాక్ట్స్ ని ఇంజెక్ట్ చేయగలరు. ఒక్కసారి పాయిజన్ అయిన తర్వాత మీ ఏఐ రాంగ్ ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేస్తుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ ని చెప్తుంది, ఫేక్ వెండర్స్ ని ట్రస్ట్ చేస్తుంది. మీకు తెలియకుండానే మీరు స్కామ్ కి గురవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏఐ తో ఏదైనా ఒక మంచి బ్యాంక్ ని రికమెండ్ చేయమని అడిగారు అనుకోండి. పాయిజన్ అయిన ఏఐ ఫేక్ బ్యాంక్స్ ని సజెస్ట్ చేస్తుంది. మీరు గనక ట్రస్ట్ చేసి అందులో డిపాజిట్ చేస్తే మనీ మొత్తం పోతుంది. దీని నుండి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో సమ్మరైజ్ విత్ ఏ అనే బటన్స్ ని క్లిక్ చేయకండి. ఎప్పుడు కూడా ఏ రికమెండేషన్స్ కి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఫైనాన్షియల్ డెసిషన్స్ కి ఎప్పుడు కూడా ఏని మాత్రమే ట్రస్ట్ చేయకూడదు. ఏ ఫ్యూచర్ గా మారుతోంది కరెక్టే, కానీ ఏ అటాక్స్ కూడా ఫ్యూచర్ థ్రెట్స్ గా మారుతున్నాయి.